నెక్స్ట్ నిన్న హైడ్రా ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. ఏమని? 166 నిర్మాణాలపైన హైడ్రా బుల్డోజర్, 18 చోట్ల చెరువులు పార్కు స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం, వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలు పార్టీల నాయకులు ప్రముఖులు. రాజధానిలో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలు కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం, బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతపైన హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపైన సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథన నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన వీళ్ళందరికీ చెందిన కట్టడాలను కూల్చేసినట్లుగా తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలు కూల్చేశాం. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమాలు నేలమట్టం చేశాం. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన చర్యలకు ఉపక్రమించాం. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కేసు పెట్టాం. కూల్చివేతలు చేపట్టిన వాటిలో మరికొన్ని: ఫిలిం నగర్, బీజేఆర్ నగర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో నాలా ఆక్రమించి స్లాబ్ వేయడంతో తొలగించారు. ఎప్పుడిది? జూలై 14. ఆగస్టు 8 గాజుల రామారం చింతల్ చెరువులో 3.5 ఎకరాలను బీఆర్ఎస్ స్థానిక నేత రత్నాకరం సాయిరాజు ఆక్రమించి 54 రేకుల నిర్మాణాలు చేపట్టారు. వీటిని నేలమట్టం చేశాం. ఆగస్టు 9 జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్లో 0.18 ఎకరాల్లో వేసిన 16 షెడ్లు తొలగించారు. ఆక్రమణదారులకు ఎమ్మెల్యే దానం వత్తాసు పలికారని హైడ్రా నివేదికలో పేర్కొన్నది. ఆగస్టు 10 రాజేంద్ర నగర్ బమ్రుద్దీన్ దౌలా చెరువులో 12 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చేసింది. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆక్రమించి G+5 అంతస్తులు కట్టారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్ G+2 అంతస్తుల భవనం కట్టారు. వీరిద్దరి నిర్మాణాలతో పాటు మరో భవనాన్ని కూడా నేలమట్టం చేశాం. ప్రహరీ చుట్టూ అక్రమ నిర్మాణాలు తొలగించాం. ఇక్కడ ఒక్కచోటే 45 నిర్మాణాలు తొలగించారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఆగస్టు 14 ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో 0.29 ఎకరాలు ఆక్రమించి కట్టిన 3 5 అంతస్తుల భవనాలు కూల్చేశారు. ఇది వివాదాస్పదమైన కూల్చివేత. ఎందుకంటే ఇక్కడ 2-3 రిపోర్ట్లు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిర్రు. ఫస్ట్ ఒక ఒరిజినల్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిర్రు, తర్వాత ఒక ఫేక్ రిపోర్ట్ లోకల్ లీడర్లతో ఆ డిఐ ఇన్స్పెక్టరు, సర్వే ఇన్స్పెక్టరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు. తెల్లారి ఆయన ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదంలో చచ్చిపోయిండు. ఇక్కడ ఏడీ అండ్ మిగతా అధికారుల పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది అక్కడ ఉన్న లీడర్ల యొక్క భూములు కాపాడడంలో. మరి ఇది ఒకటే బిల్డింగులో కొట్టిరు, మిగతా అన్నీ అట్లే ఉన్నాయి. గతంలో ఎంఆర్ఓ ఈ బిల్డింగ్ని ఈ ఎఫ్టీఎల్లో లేదని గతంలో తేల్చింది. పక్కనున్న బిల్డింగ్లు ఉన్నాయని ఆ బిల్డింగ్లు కూల్చింది. ఇవాళ ఆ బిల్డింగ్లు సేఫ్గా ఉన్నాయి, ఈ బిల్డింగులో కొట్టిరు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోయిరు. మేము ఆ ప్లేస్లోకి, ఆ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి మేము రాము, బఫర్ జోన్ పరిధిలోకి మేము రాము, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద. సో ఇట్లా వీళ్ళు చూసుకోకుండా చేసిరు ఈ పని. ఆగస్టు 18 ఖానాపూర్లో 8.75 ఎకరాల మేర గండిపేట చెరువును కబ్జా చేసిన 18 నిర్మాణాలు నేలమట్టం చేశారు. చిలుకూరులో, ఉస్మాన్ సాగర్లో 6.5 ఎకరాల్లో కట్టిన 10 నిర్మాణాలు కూల్చేశారు. గండిపేట చెరువును ఆక్రమించిన కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్ ఓఆర్ఓ అదే మన స్పోర్ట్స్ విలేజ్ 10 ఎకరాల్లో కూలగొట్టిరు కదా షెడ్లు. నెక్స్ట్ కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంథన నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశాం. మాదాపూర్ తమ్మిడికుంటలో 4.9 ఎకరాలను ఆక్రమించి సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. నేనేమంటున్నా, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. అబ్బా కూలగొట్టిరని. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేయాలి, ఇంకోటి కూల్చేయాలని అంటున్నారు. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు నాగార్జున పోయి స్టే తెచ్చుకున్నాడు. సరే ఆ స్టే ఎంతకాలం ఉంటుంది, గవర్నమెంట్ ఎంతవరకు ప్రోగా అంటే ప్రజల పక్షాన చెరువులను కాపాడాలన్న దాంట్లో ముందుకెళ్తానన్నది చూడాలి భవిష్యత్తులో. ఇవి గూలగొట్టి ఇక అయిపోయింది అని అనుకుంటే కుదరదు. మీరేం చేయాలా? చెరువును కాపాడాలా, దాంతోపాటుగా ఉన్న మిగతా చెరువులన్నింటినీ కాపాడాలి. పబ్లిక్ యాంగిల్లో ఆలోచించాలి.
ఏమైపోయిందంటే ఇవాళ మీడియాలో ఒకటి కూలంగానే దాని ఏదో పెద్ద సెన్సేషన్ చేసేస్తున్నారు, ఆహా ఓహో అని సపోర్ట్లు కొడుతున్నాం. మనం ఆ కూలగొట్టిన తర్వాత చెరువు నిర్మాణం ఎంతవరకు మనం బౌండరీ వేయగలిగినాం, ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరంగా మళ్ళీ అందుబాటులోకి తేగలుగుతున్నాం అన్న దాని మీద దృష్టి పెట్టాలి. ఒక్క టవర్ అయితే ఇంతవరకు కూలగొట్టలేదు. ఒక 30 అంతస్తుల టవర్ కూలగొడతారేమో అని చూస్తున్నాం. ఎందుకంటే మేము ఎగ్జాంపుల్స్తో సహా చూపించినాం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవడోడు కట్టిండని. మరి ఒక్క టవర్ అన్న కూలగొడతారేమో అని చూస్తున్నాం. ఇంతవరకు అయితే ఒక్క టవర్ కూలలే. అన్ని రేకుల షెడ్లు కూలినాయి. నాగార్జునది రేకుల షెడ్డే, స్పోర్ట్స్ విలేజ్ 10 ఎకరాలు రేకుల షెడ్లే, చిన్న చిన్నవి గాడ ఈడ ఒక బిల్డింగ్ కొన్ని కూలగొట్టిరు. ఒక్క 30 అంతస్తుల టవర్ ఎవరిదన్నా వాసవిదో లేకపోతే ఇంకెవరిదన్నా అర్బన్ సిటీయో రెయిన్బో విస్టానో ఇట్లా ఆదిత్రియో ఇట్లాంటివి ఏమన్నా కూలితేమని చూస్తున్నాం. ఎందుకంటే అన్ని చెరువులలో కట్టినాయి. వెయిట్ అండ్ సీ. సో మేము ఏమేం పనులు చేసినామని ఇప్పటివరకు వస్తున్నాయట. ఇగో కంప్లైంట్స్ విపరీతంగా వస్తున్నాయట. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపైన ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతల నివాసాలున్నాయి.